సంతకం పెట్టుంటాడు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టించమనండి తెలుగుదేశంతో మొత్తం బీసీలు వెళ్ళి వైసీపీకి వెళ్ళిపోతారు. క్రిందటిసారి సగం మంది వెళ్ళారు బీసీలు. 120 వస్తాయి అనుకున్నది జగన్కి 151 రావడానికి కారణం ఏంటి? బీసీ కాపులకి రిజర్వేషన్ అన్నమాట 2019లో. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్కి గెలికాడు. జగన్ ముందే చెప్పాడు ఇవ్వలేనని. ఇస్తానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఇవ్వగలిగాడా? ఇంకోటి ఈయన మునుగుతా బీజేపీని ముంచుతున్నాడు. ఇప్పుడు ఏంటి, రేపు పొద్దున మేము వస్తే ఇస్తామని చెప్పి కేంద్రంలో కూడా మనదే ఉంటది కాబట్టి అని చెప్పి రాయాలి. అది రాస్తే పెద్ద సెల్ఫ్ గోల్ తెలుగుదేశం కూటమికి అవుతుంది. ఈ లేఖ ద్వారా మరొక అనవసరమైన కిలుకుడు అంటే నాకు అనిపించింది. ఇప్పటికే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుంది పవన్ కళ్యాణ్ గారికి. అక్కడ ఓడిపోవడం, తెలంగాణలో అనవసరంగా 8 స్థానాల్లో పోటీ చేసి ఇక్కడ రేపొద్దున ఇంకా సీట్లు కేటాయించలేదు, ప్రకటించలేదు. ఇప్పటికే నాకు కాపులు నన్ను తిడుతున్నారు, కాపులు బలం లేదు, కాపులు తగ్గిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఆయన పోనీ 20 ఇద్దాం అనుకున్నా, 30 ఇద్దాం అనుకున్నా, ఇంకా అన్ని ఇవ్వాలని అనుకుంటాడు. అది ఆ లెక్కనే తగ్గిపోద్దేమో, అదొక సెల్ఫ్ గేల్ అవుతుందేమో టీడీపీ దగ్గర. ఒకటి, పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు ఎన్ని ఇస్తే అని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏమిస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే బాబు గారు కూడా టీడీపీ కూడా ఆలోచించదా? ఇంకా ఈయనకు ఉన్న సామాజిక వర్గ బలం కూడా తగ్గిపోతుంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాలు కాపులు అత్యధికంగా ఉన్నది, అక్కడ ఎందుకు ఇవ్వాలని అనుకోరా? అట్లేమనుకోరు. ఎందుకంటే ఈయన్ని ముందు పెట్టి కాపుల్ని తన వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకోవట్లే కాపుల్ని. ఆయనేమి ఈయన్ని అడ్డు పెట్టుకుని కాపుల్ని శాశ్వతంగా తన వెంట తిప్పుకోవాలనుకుంటున్నాడు చంద్రబాబు.